హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు చర్మంకి సంబంధించి కొన్ని బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, మానవ శరీరంలో అతిపెద్ద అవయవం. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఆన్సర్ చర్మం. చర్మ వ్యాధుల నిపుణుడు ఏమంటామంటే డెర్మటాలజిస్ట్. చర్మం పైన సూదులు గుచ్చి చేసే వైద్య విధానం. చర్మం పైన సూదులు గుచ్చి చేసే వైద్య విధానం ఆన్సర్ ఆక్యుపంక్చర్. చర్మం పలుచగా ఉండే భాగం. చర్మం పలుచగా ఉండే భాగం ఆన్సర్ కనురెప్పలు. చర్మం పలుచగా ఉండే భాగం కనురెప్పలు. మానవుని సాధారణ ఉష్ణోగ్రత. మానవుని యొక్క సాధారణ ఉష్ణోగ్రత వచ్చేసి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 98.4 డిగ్రీల ఫారెన్హీట్. 37 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 98.4 డిగ్రీల ఫారెన్హీట్. చర్మంను ఏమని పిలుస్తారు? చర్మంను జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అని పిలుస్తారు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్. షేవింగ్ లోషన్ లో దేని వల్ల చర్మం మృదువుగా మారుతుంది? అంటే ఇక్కడ చూడండి, షేవింగ్ లోషన్ లో ఏది ఉండడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది? ఆన్సర్ ఆల్కహాల్. ఆల్కహాల్ ఉండడం వల్ల చర్మం అనేది మృదువుగా మారుతుంది. నెక్స్ట్ వన్, చర్మంలో ఉండే వర్ణద్రవ్యం. చర్మంలో ఉండే వర్ణద్రవ్యం మెలనిన్. చర్మంలో క్రమంగా మెలనిన్ అదృశ్యం అవ్వడాన్ని ఏమంటారు? చర్మంలో క్రమంగా మెలనిన్ అదృశ్యం అవ్వడాన్ని ఏమంటారు? ఆన్సర్ విటిలిగో అంటారు. చర్మంలో మెలనిన్ అదృశ్యం అవ్వడాన్ని విటిలిగో అంటారు. ఈ వ్యాధిని ల్యూకోడెర్మా అని పిలుస్తారు. బాహ్య చర్మంలో ఎన్ని పొరలు ఉంటాయి? బాహ్య చర్మంలో మొత్తం 3 పొరలు ఉంటాయి. 1 కార్నియం, 2 గ్రాన్యులార్ పొర, 3 మాల్పిజియన్ పొర. కార్నియం, గ్రాన్యులార్ పొర, మాల్పిజియన్ పొర. నెక్స్ట్, కార్నియంలో ఉండే ప్రోటీన్. కార్నియంలో ఉండే ప్రోటీన్ కెరటిన్. కొమ్ములు, గిట్టలు, వెంట్రుకలలో ఉండే ప్రోటీన్. ఇది కూడా కెరటిన్. కొమ్ములు, గిట్టలు, వెంట్రుకల్లో ఉండే ప్రోటీన్ కెరటిన్. మానవ శరీరంలో చర్మం మందంగా ఉండే భాగాలు. మందంగా ఉండే భాగాలు వచ్చేసి అరచేతులు, అరికాలు. మానవ శరీరంలో చర్మం మందంగా ఉండే భాగాలు అరచేతులు, అరికాలు. వేలి ముద్రలను ఏర్పరిచే పొర. వేలి ముద్రలను ఏర్పరిచేటటువంటి చర్మంలో ఉండే పొర ఏది? ఆన్సర్ అంతఃచర్మం. అంతఃచర్మం నుంచి వేలి ముద్రలు ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, వెంట్రుకలు లేదా రోమాల అధ్యయనాన్ని ఏమంటారు? ట్రైకాలజీ అంటారు. ట్రైకాలజీ. బాధకు స్పందించే స్పర్శగ్రాహకాలు. బాధకు స్పందించే స్పర్శగ్రాహకాలను నాసి రిసెప్టార్స్ అంటాం. నాసి రిసెప్టారులు లేదా నాసి రిసెప్టార్స్ అంటారు. స్వేద గ్రంథులు అధికంగా ఉండే భాగాలు. స్వేద గ్రంథులు, చెమటకు సంబంధించిన గ్రంథులు ఉంటాయి కదా, ఇవి అధికంగా ఉండే భాగాలు ఆన్సర్ అరిచేతులు, అరికాలు. అరిచేతులు, అరికాలలో శ్వేత గ్రంథులు అధికంగా ఉంటాయి. స్వేద గ్రంథులు తక్కువగా ఉండే భాగం ఆన్సర్ పెదవులు. పెదవుల మీద స్వేద గ్రంథులు తక్కువగా ఉంటాయి. చెమట వాసనకు కారణం. చెమట వాసనకు కారణం అందులో యూరియా ఉండడం వల్ల ఆ చెమట వాసన రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రియారహితమైన స్వేద గ్రంథులు గల జంతువు ఏది? క్రియారహితమైన స్వేద గ్రంథులు గల జంతువు ఒంటె. ఎందుకంటే ఒంటె ఆల్రెడీ ఎడారులలో ఉంటుంది కాబట్టి ఇంకా శ్వేతరంధ్రాలు కూడా క్రియావంతంగా ఉంటే చెమట రూపంలో నీరు ఆవిరైపోతుంది. కాబట్టి వీటిలలో ఏమవుతుందంటే క్రియారహితమైన స్వేద గ్రంథులు ఉంటాయి. నెక్స్ట్, స్వేద గ్రంథులు లేని జంతువులు. స్వేద గ్రంథులు లేని జంతువులు ఏనుగులు, కుక్కలు. కుక్కల్లో స్వేద గ్రంథులు ఉండవు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏనుగులు వచ్చేసి చెవులను ఆడించడం వల్ల, అదే కుక్కలు అయితే నాలుకను బయట పెట్టడం వల్ల శరీర ఉష్ణోగ్రతను సమతాస్థితిలో ఉంచుకుంటాయి. ఏనుగులలో, కుక్కలలో ఏముండవని చెప్పుకున్నాం? స్వేద గ్రంథులు లేవు. అయితే మరి శరీర సమతాస్థితి ఉష్ణోగ్రత ఎలా క్రమబద్ధీకరించబడుతుందంటే ఏనుగులైతేనేమో చెవులు ఆడించడం ద్వారా, కుక్కలైతేనేమో నాలుకను బయట పెట్టడం వల్ల వాటి యొక్క శరీర ఉష్ణోగ్రతను సమతాస్థితిలో ఉంచుకుంటాయి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని చర్మ వ్యాధులు ఉన్నాయి చూడండి. ఫస్ట్, బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి చర్మ వ్యాధి కుష్టు. ఈ కుష్టి వ్యాధి యొక్క లక్షణం ఏంటి అంటే స్పర్శ జ్ఞానాన్ని కోల్పోతారు.
నెక్స్ట్ ఫంగస్ వల్ల వచ్చేది తామర అనేది మైకోస్పోరియం అనే శిలీంధ్రం ద్వారా కలుగుతుంది. నెక్స్ట్ వన్ వైరస్ వల్ల వచ్చే చర్మ వ్యాధి పొంగు లేదా ఆటలమ్మ అని పిలుస్తాం ఇది. తర్వాత మచూచి, ఇవన్నీ కూడా వైరస్ వల్ల కలుగుతాయి. వీటిలలో చర్మం మీద దద్దుర్లు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సోరియాసిస్ కూడా చర్మానికి సంబంధించినటువంటి వ్యాధి. ఈ వ్యాధిలో ఏం జరుగుతుందంటే చర్మం అనేది పొట్టులాగా రాలిపోతుంది. ఇంకొకటి కీటకాల ద్వారా వచ్చేటటువంటి చర్మ వ్యాధి గజ్జి, స్కేబీస్ అంటాం. ఇది సార్కాప్టిస్ స్కేబీస్ అనేటటువంటి ఒక కీటకం ద్వారా వస్తుంది. దీన్ని ఇచ్మైట్ అని పిలుస్తాం, లేదా ఎకారస్ అనే కీటకం అని పిలుస్తాం. దీని ద్వారా గజ్జి అనేది వస్తుంది. ఇంకొక డిసీజు మెలనిన్ లోపం వల్ల పొడ అంటారు కదా, ఇది బొల్లి ఏర్పడుతుంది. ఇది కూడా చర్మ వ్యాధి. దీనికి రీజన్ ఏంటంటే మెలనిన్ లోపించడం. పోషకాహారం లోపిస్తే కూడా చర్మ వ్యాధులు వస్తాయి. ఉదాహరణకి పెల్లెగ్రా అనేటటువంటి వ్యాధి B3 విటమిన్ లోపం వల్ల వస్తుంది. B3 కనుక లోపించినట్టయితే పెల్లెగ్రా అనేటటువంటి చర్మ వ్యాధి వస్తుంది. నెక్స్ట్ వన్ ఎగ్జిమా అనేది కూడా ఒక రకమైన చర్మ వ్యాధి. దీనికి రీజన్ ఏంటి అంటే కలుషితమైనటువంటి నీరు, కలుషితమైన ఆహారము, విషవాయువులు పీల్చడం. దానివల్ల ఏమవుతుందంటే చర్మం అనేది దళసరిగా మారిపోతుంది. దాన్ని ఎగ్జిమా అని పిలుస్తారు. నెక్స్ట్ గాంగ్రీన్ అనేది కూడా చర్మ వ్యాధి. ఇదేంటి అంటే రక్తం సరఫరా తగ్గిపోయినప్పుడు చర్మం అనేది నల్లగా అయిపోతుంది. ఇలా చర్మం నలుపు రంగులోకి మారడానికి గాంగ్రీన్ అంటాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎక్నే అంటే మొటిమలు ఎందుకు వస్తాయంటే సెబేసియస్ గ్రాండ్స్ అనేవి కూడిపోవడం వల్ల మొటిమలు రావడం జరుగుతుంది. ఓకే అండి, ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోల మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.